పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరా కే బోల్నా బోల్తే ఇస్కో.